ఈ గురువారం స్కై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ తో బాక్స్ ఆఫీస్ ముందుకొచ్చాయి వార్ 2 కూలీ సినిమాలు. భారీ స్టార్ కాస్టింగ్ ఉన్న ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదలవ్వటంతో థియేటర్స్ దగ్గర అభిమానుల సందడి మామూలుగా లేదు. భారీ అంచనాలతో ఈ గురువారం థియేటర్స్లోకి వచ్చాయి రెండు డబ్బింగ్ సినిమాలు. పేరుకే డబ్బింగ్ సినిమాలైన వార్ 2లో ఎన్టీఆర్, కూలీలో నాగార్జున ఉండడంతో ఈ సినిమాలపై నెక్స్ట్ లెవెల్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. వార్ 2 ఎన్టీఆర్ డైరెక్ట్ బాలీవుడ్ సినిమా కావడం, నాగార్జున కెరియర్లో ఫస్ట్ టైం కూలీలో విలన్ గా చేయడంతో ఈ రెండు సినిమాలపై అందరిలోనూ ఒకటే ఎగ్జైట్మెంట్. నువ్వా నేనా అంటూ బాక్సాఫీస్ ఫైట్ ని రసవత్రం చేసిన ఈ సినిమాలు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్నాయి. బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన వార్ 2లో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అదుర్స్ అంటున్నారు తారక్ ఫ్యాన్స్. యష్రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ నుంచి వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో చాలా సన్నివేశాల్లో హృతిక్ రోషన్ ని ఎన్టీఆర్ డామినేట్ చేశారంటున్నారు అభిమానులు. యాక్షన్ బ్లాక్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ లోనూ తారక్ తన మార్కు చూపించాడంటున్నారు. ఎన్టీఆర్ కి వార్ 2తో పర్ఫెక్ట్ డైరెక్టర్ బాలీవుడ్ మూవీ పడిందని, డైరెక్టర్ అయాన్ ముఖర్జీ, హృతిక్, తారక్ స్టార్డమ్ ని ఈక్వల్ గా బ్యాలెన్స్ చేశారు అంటున్నారు. ఇక సినిమాకే హైలైట్ అంటూ చెప్తూ వచ్చిన సలాం అనాలి సాంగ్ తో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ పోటాపోటీ స్టెప్స్ స్పెషల్ ట్రీట్ అంటున్నారంతా. వార్ 2లో ఎన్టీఆర్ తన మార్క్ తో డామినేట్ చేస్తే, కూలీలో విలన్ గా నాగార్జున తనలోని కొత్త యాంగిల్ ని చూపించారంటున్నారు జనాలు. సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఆపోజిట్ గా తన ఈవిల్ పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేశారు నాగ్. లోకేష్ కనగరాజ్ టేకింగ్, ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రజనీకాంత్ వింటేజ్ స్టైల్ అండ్ యాక్షన్ గూస్ బంప్స్ తెప్పించాయంటున్నారు. ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్ తమ రోల్స్ లో ఆకట్టుకుంటే, షాబిన్ షాహీర్ కూలీలో బెస్ట్ పర్ఫార్మెన్స్ గా స్క్రీన్ మొత్తాన్ని ఆక్యుపై చేశారంటున్నారు జనాలు. పూజా హెగ్డే, మోనికా సాంగ్ తో పాటు స్పెషల్ క్యామియాలో మెరిసిన అమీర్ ఖాన్ రోల్ సర్ప్రైజ్ చేసింది అంటున్నారు ఆడియన్స్.